ఫ్రెండ్స్ మనమైతే గోధుమ పిండి బాక్స్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పిండిని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. మంచిగా కలుపుకొని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. దాన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు తీసి 2 నిమిషాల నుంచి తీసి దాన్ని అలా రుద్దాలి ఫ్రెండ్స్. రుద్దిన కొద్దిసేపు తర్వాత మీ దగ్గర చాకు కానీ ఏదన్నా ఉంటే దానికి మీకు సరిపడా గీతలు గీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత దాన్ని ఉండలు చేయండి ఫ్రెండ్స్. ఉండలు చేసుకుందాం ఫ్రెండ్స్ మంచిగా. ఇప్పుడు అది ఒక చెక్క మీద తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దాని మీద కొద్దిగా పిండి వేసుకుందాం ఫ్రెండ్స్, మైదా పిండి. మనం ఉండలు చేసుకుంది ఇప్పుడు మంచిగా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దానికి మంచిగా పిండి పట్టిద్దాం ఫ్రెండ్స్. తర్వాత రోలింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్, మంచిగా గుండ్రంగా వచ్చేటట్టు బాగా చేసుకుందాం ఫ్రెండ్స్. గుండ్రంగా వచ్చేటట్టు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం ఫ్రెండ్స్. వెలిగించిన తర్వాత పెనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెనం పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం. ఇప్పుడు మనం చేసుకున్న అట్టులు వాటి మీద వేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా కాలే వరకు ఉంచుకుందాం ఫ్రెండ్స్. మంచిగా కాలిన తర్వాత మంచిగా చేసుకుందాం ఫ్రెండ్స్. సరిపడ్డాయని చేసుకొని చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే మంచి కాలనీ ఫ్రెండ్స్. మా తమ్ముడైతే తినేస్తున్నాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దాంట్లోకి ఆవకాయ పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్. మా తమ్ముడైతే ఆకుండా తిన్నాడు ఫ్రెండ్స్. మంచిగా వేపుకుందాం ఫ్రెండ్స్. అవి ఇలా మంచిగా చేసుకొని తిందాం ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, మా వాడైతే ఫోన్ చూస్తున్నాడు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.